ఈరోజు చింతవలకాయలు కాల్చుకుందామని మొత్తం కాయలు తెంపుకొచ్చినాము. గెట్టి అంతా కొట్టేపించినాము మొన్న కూలీలతోని. అయితే ఇంకా చెత్తను అంటిపెట్టమని చెప్పిండే. ఇంకా ఖాళీగా చెత్త ఉట్టిగా అంటి పెడితే ఉట్టిగానే పోతుంది కదా, అందుకని కాయలు కాల్చుకుంటే కాయలు కాలినట్టు ఉంటుంది, చెత్త అంటి పెట్టినట్టు ఉంటుందని నేను తీసుకొచ్చి కాయలు మొత్తం తెంపుకొని వచ్చిన అనమాట. ఇక కాల్చుదామని. చూడండి, మంచిగా మస్తు టేస్ట్ ఉంటాయి కదా కాల్చిన కాయలు. పండ్లు అంటే కామన్గా అందరు తింటారు కానీ కాల్చిన కాయలు కొంచెం తక్కువ కదా. మంట పెట్టేసిన కాలుతున్నాయి. ఇంకా 5-10 మినిట్స్ అయితే కాలిపోతాయి. ఒకసారి కాలినే లేవో కొంచెం ఇట్లా కిందికి మీదకి అనేసుకోవాలి. అన్న తర్వాత మళ్ళీ మనం కొంచెం కట్టెలు వేసుకొని మళ్ళీ మంట పెట్టుకుంటే మొత్తం కాలిపోతాయి. ఎందుకంటే కింది పక్క పై పక్క మొత్తం కాలాలి కదా, ఒక్క సైడే కాలుతాయి మనం తిప్పకుంటే. చూసిరా మంచిగా కాలినాయి. మళ్ళీ కొద్దిసేపు మంట అంతా పోయిన తర్వాత నిప్పులలో మొత్తం మంచిగా ఉడికించిన అనమాట. మళ్ళీ కొద్దిగా మంచిగా కాలినాయి. ఇప్పుడు ఇంకా అన్నీ తీసి కొంచెం పక్కేసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా మస్తు ఉంటుంది. ఏడన్నా నిప్పులు ఉంటాయి కదా, అవి పోవాలంటే మనం కొంచెం చింతోళ్ళ మండలు కానీ రాళ్ళ మండలు కానీ తీసుకొని వాటిని ఇట్లా కొట్టేసినాం అనుకో, ఏడన్నా నిప్పులు ఉంటే మొత్తం పోతాయి అన్నమాట. చల్లగా అయితే కొంచెం కాయ